గ్రామ పాలనా అధికారులు లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పి ప్రావీణ్య పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగా పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిన గ్రామ పాలనా అధికారి పరీక్షకు 77 మంది అభ్యర్థులకు గాను 62 మంది హాజరయ్యారని, 15 మంది గైర్హాజరైనట్టు కలెక్టర్ తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి ఉదయం సెషన్లో 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన థియరీ పరీక్షకు 160 మంది అభ్యర్థులకు గాను 129 మంది హాజరయ్యారని, 31 మంది గైర్హాజరైనట్టు తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ అభ్యర్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పరీక్షను కూడా కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పోలీస్ బందోబస్తుతో పాటు ఎలాంటి కాపీ జరగకుండా పరీక్షను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, డిఆర్ఓ పద్మచారాణి, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, సహాయ సంచాలకులు, సర్వే ల్యాండ్ రికార్డ్ అధికారి ఐనేష్, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ అధికారులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.